నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభలో రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లు మద్దతు తెలిపిన ప్రధాన రాజకీయ పార్టీలు. వైసీపీ వాకౌట్. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి, రైతుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది అన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. రాష్ట్రానికి నూతన రాజధానిని సూచించిన మాజీ సీఎం జగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన. జిల్లా నూతన కలెక్టర్గా సాయికాంత్ వర్మ బాధ్యతలు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి చేస్తానని వెల్లడి. దేశంలో గ్యాస్, పెట్రోల్ సంక్షోభానికి కేంద్ర వైఫల్యమే కారణం విమర్శించిన సిపిఐ నేత రామకృష్ణ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. మూజువాణి ఓటుతో అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందింది. मैं माननीय गृह मंत्री जी की ओर से प्रस्ताव करता हूं कि आंध्र प्रदेश पुनर्गठन अधिनियम 2014 का संशोधन करने वाले विधेयक को पुनः स्थापित करने की अनुमति दी जाए. माननीय सदस्यगण, जिन्हें आज नियम 377 के अधीन मामले उठाने की अनुमति दी गई है, वे व्यक्तिगत रूप से अनुमोदित पाठ सभा पटल पर रख सकते हैं. प्रश्न यह है कि खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक का अंग बने. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक के अंग बने. मंत्री अब यह प्रस्ताव करे कि विधेयक को पारित किया जाए. महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए. प्रश्न यह है कि विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ. లోక్సభలో అమరావతి బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. చంద్రబాబుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకమే అమరావతి అని చెప్పారు. అధికార వికేంద్రీకరణ పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిని వైసీపీ సృష్టించిందని మండిపడ్డారు. రైతుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాదిగా మారాయన్నారు. రాజధాని నిర్ణయం, మార్పు కేంద్రం పరిధిలోనే ఉంటుందని పెమ్మసాని స్పష్టం చేశారు. 40 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇటుక పేర్చుకుంటూ పొద్దున లెగిసిన దగ్గర నుంచి పండుకునే వరకు ప్రజా సంక్షేమమే పరమావధిగా తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తిపై ఉన్నటువంటి నమ్మకమే ఈ అమరావతి సార్. 29,000 మంది రైతులకు జరిగినటువంటి అన్యాయం, అవమానం గురించి మాట్లాడాలి సార్. ఆ రైతులని పెయిడ్ ఆర్టిస్టులని పిలిచారు సార్. ఈ సభలో ప్రస్తావించలేని వ్యాఖ్యలతో మహిళలను ఇబ్బందులకు గురి చేశారు. వారిని చూసి నవ్వారు. అమరావతిని మర్చిపోమ్మన్నారు. 30-40 సంవత్సరాలు తన భూమిలో పంటలు పండించిన రైతులు వారి గ్రామాల్లో తిరగటానికి ఐడి కార్డులు చూపించమన్నారు సార్. 144 సెక్షన్ అమలు చేసి వారి స్వేచ్ఛను అడ్డుకున్నారు సార్. ఈ బాధ ఇక్కడితో ఆగలేదు. అయితే ఆ రోజు వారు ఆ తల్లుల కన్నీళ్లే ఈరోజు ఈ చట్టానికి పునాది రాళ్లుగా మారుతున్నాయని వారు గ్రహించలేకపోయారు సార్.
గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా సీఎం సాయికాంత్ వర్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న తమీం అన్సారియా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న సాయికాంత్ వర్మను గుంటూరు జిల్లా కలెక్టర్గా నియమించారు. నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ సాయికాంత్ వర్మ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి తెలుగువాడి రాజధాని నిర్మాణం జరుగుతున్న జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిష్కరిస్తామని చెప్పారు. రాజధాని జిల్లా అయిన గుంటూరును అభివృద్ది పదంలో నడిపిస్తామన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కాజావలి, కమిషనర్ కె మయూర్ అశోక్, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. గుంటూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవటం జరిగింది. మన రాష్ట్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న జిల్లా మన గుంటూరు జిల్లా. ముఖ్యంగా మన తెలుగువారి అందరి కళ, ఆంధ్రుల కళ అమరావతిని మన జిల్లాలోనే నిర్మించుకుంటున్నాం. అలాంటి ఒక ముఖ్యమైన జిల్లాకి కలెక్టర్గా రావటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా మన జిల్లాలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి వారి సూచనల మేరకు జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పార్లమెంట్లో రాజధాని అమరావతికి చట్టబద్దత బిల్లుని వైసీపీ వ్యతిరేకించింది. అమరావతితో పాటు ఏ ప్రాంతానికి తాము వ్యతిరేకం కాదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేసేందుకే అమరావతి డ్రామా అన్నారు. భూములిచ్చిన రైతులకు ఇప్పటికే న్యాయం చేయలేదన్న మిథున్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న అమరావతి బిల్లుకు మాత్రమే తాము వ్యతిరేకమంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. Amaravati is being built on the lands of farmers, sir. Sir, 34,000 acres has been given by farmers for land pooling. They have not taken 1 rupee. They have not taken any benefit, and they gave it, sir. They were promised completely developed plots, sir. In 2015, they were promised developed plots that they'll be given in 2 years, and they were also promised that free education for their children. They were also promised housing scheme so that they can rebuild their houses and various other promises, sir. We are against this bill in this present form, sir. We are against this bill in this present form, and we are going to make a walkout, sir, because this bill is hopeless and there's nothing in this. Thank you. धन्यवाद सभापति जी। मैं अपनी पार्टी समाजवादी पार्टी अपने नेता आदरणीय अखिलेश यादव ప్రజాహితం కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. మంగళదాస్ నగర్, ప్రకాష్ నగర్, బొంగరాలపీడు, కొత్తపేటల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు పెన్షన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన కనకదుర్గ అనే వికలాంగురాలికి ముఖ్యమంత్రి ఆదేశాలతో పెన్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా కూటమి ప్రభుత్వం 33,000 కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తుందన్నారు. నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్నా ప్రజావేదిక కార్యక్రమానికి తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏల్చూరి కిరణ్, కనకారావు, నూరు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపుతో మన కార్యాలయంలో ప్రతి నెల ఏర్పాటు చేసేటువంటి ప్రజావేదిక కార్యక్రమంలో తాను వచ్చి తన బాధను చెప్పుకోవడం, వెంటనే అమ్మాయిని పిలిపించి చూసిన తర్వాత 8వ తరగతి హిల్ నూజివీడులో చదువుతూ ఉంది. ఆ పాప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంప్రదించి ఈమెను అక్కడికి పంపించడం, ముఖ్యమంత్రి గారు ఈమెను చూసిన తర్వాత వెంటనే స్పందించి ఏదైతే బయోమెట్రిక్ సంబంధించి అవసరమైనటువంటి థంబ్ ఇంప్రెషన్ లేకపోయినా హైదరాబాద్ని పంపించి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ సచివాలయంలో చేయాల్సినటువంటి కార్యక్రమం మొత్తం చేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆమెకి పెన్షన్ అందించడం అనేది చాలా
సంతోషమైనటువంటి విషయం. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపాడు నియోజకవర్గంలో వేసవి ఎద్దడిని తట్టుకునేందుకు ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. ప్రతిపాడు నియోజకవర్గంలో వేసవికి మంచినీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జగన్ పాదయాత్రలు రాష్ట్రానికి కొత్తేమీ కాదని ఆయన అన్నారు. ప్రజలు జగన్ కు ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని రావణ కాష్టంలో మార్చారని దుయ్యబట్టారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కూటమికే అనుకూలంగా ఉన్నారని చెప్పారు. 5 కోట్ల జనాభా కలిగిన ఏపీకి 3 రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. 151 స్థానాలు ఇస్తే మరి నిలబెట్టుకోవాలి కదా. ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుకోవాలి కదా. ఎక్కడ ఉంచుకున్నాడు? ఏమీ చేయలే. పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. అమరావతిని 3 ముక్కలాటతో ఆడుకున్నాడు. మరి సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకు, మరి అదేవిధంగా బీసీలకు, ఉన్నత వర్గాల్లో ఉన్న పేదలకు అందరికీ 120 స్కీములు అమలు పరిస్తే చంద్రబాబు నాయుడు వాటిని అన్నింటినీ రద్దుపరిచాడు. నవరత్నాలు అన్నాడు, బటన్ నొక్కాడు. ఏం జరిగిందో తెలిసింది. ఒకవేళ బటన్ నొక్కుడు కరెక్ట్గా ఉండి ఆ నొక్కుడు ద్వారా ప్రజలకు అందాల్సినవి అంది ఉంటే ఎందుకు 11 స్థానాలకు పోతారు? వాళ్ళ ఆశలు అడియాసలే తప్ప వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చేది కల్లా రారు, రాబోరు. భవిష్యత్తులో వాళ్ళకి రాజకీయం లేదు. ఇది ప్రజలు నిర్ణయం చేశారు. దేనికోసం ఆయన పాదయాత్రను చూసి మురిసిపోతారు చెప్పండి? పోలవరాన్ని రేపు జూన్ 27వ తేదీకి కంప్లీట్ చేస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆయన పాదయాత్రలో పాల్గొంటారా? సూపర్ 6 ప్రతి కుటుంబానికి 50 నుంచి 1,00,000 రూపాయలు సహాయం అందించేటటువంటి కార్యక్రమాలు మాకు వద్దని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్తారా? ఈ రాష్ట్రానికి తలమానికమైనటువంటి అమరావతి ఇక పూర్తి అయ్యే పరిస్థితుల్లో ఈ దేశానికే తలమానికమైనటువంటి అమరావతిని నిర్మించే విషయంలో శరవేగంగా అడుగులు వేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని వద్దనుకొని ఆయన పాదయాత్రకు వెళ్తారా? దేనికి వెళ్తారు చెప్పమానండి? దేనికి వెళ్తారు? అమరావతికి బదులుగా రాష్ట్రానికి కొత్త రాజధానిని మాజీ సీఎం జగన్ ప్రతిపాదించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ నూతన రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. దీనిని మావిగన్ అని పేర్కొన్నారు. రాజధానికి ప్లాన్ బి అంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి అన్న జగన్ ఇది ప్రజల రాజధాని కాదని, కుంభకోణాల క్యాపిటల్ అని ఆరోపించారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. 110 కిలోమీటర్లో క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసం ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్ లేక వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావిగన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్ లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్ గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావిగన్ కూడా నచ్చలమే. స్తంభాల కరువులోని నారాయణ స్కూల్ నందు ఈ కిడ్స్ మరియు చామ్స్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డేని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏజీఎం విజయబాబు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తమ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు మంచి ఫ్యాకల్టీని అందుబాటులో ఉంచామని చెప్పారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించి సత్కరించారు. నారాయణ స్కూల్ ఇంటిగ్రేటెడ్ సిలబస్లో ప్రతి విద్యార్థికి శిక్షణ ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడమే నారాయణ స్కూల్ ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ ప్రత్యూష, ఈచామ్స్ R&D హెడ్ వాణి, ఈ కిడ్స్ R&B హెడ్ మరియా ప్యాట్రిక్, ఈచామ్స్ కోఆర్డినేటర్ శిరీష, ఈ కిడ్స్ కోఆర్డినేటర్ షేక్ షమీం, ప్రిన్సిపల్ ప్రమీల కుమార్, ఏవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆల్ అబౌట్ ద ఎమోషన్స్. భవిష్యత్తులో
వాళ్ళు నేర్చుకోబోయేదానికి కావలసిన ఒక బేసిక్ ఎమోషన్స్ని మన యూనిట్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మేబీ సోషల్ ఎమోషన్స్ అవ్వచ్చు, లైక్ సొసైటీలో వీళ్ళు ఎలా ఉండగలగాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే దానికి కావాల్సిన బేసిక్ అంతా మన యూనిట్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్న చిన్న పిల్లలందరూ కూడా ఏదైతే మనకి నేర్చుకున్నారో అవంతా కూడా ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యి అక్కడ అన్ని సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఇదంతా కూడా వాళ్ళు నేర్చుకోవటానికి జరిగే ఒక చిన్న ప్రోగ్రాము. సో దీంట్లో వాళ్ళకి మేము చిన్నపిల్లలం కాదు, కొంచెం గ్రోనప్ అయ్యాము అని చెప్పేదానికి గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది సెలబ్రేట్ చేస్తాము. సో ఇటువంటి ఈవెంట్స్ అంతా కూడా మనకి సెలబ్రేట్ చేస్తానికి అవకాశం ఇచ్చిన నారాయణ యాజమాన్యానికి, దేశంలో గ్యాస్, పెట్రోల్ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ముప్పాల నాగేశ్వరరావు ఇతర నాయకులతో కలిసి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. పిచ్చోడి చేతిలో రాయిలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్దం కారణంగా అన్ని దేశాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ట్రంప్ విధానాలపై ప్రధాని మోడీ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 10వ తేదీ నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. రెండో విడత భూమి సేకరించాలన్నా వద్దా అనే విషయంలో ప్రభుత్వము తొందరపాటు వైఖరి సరైంది కాదు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం దగ్గర నీ దగ్గర 54,000 ఎకరాల భూములు ఉన్నాయి. దానిపై నువ్వు డెవలప్ చేసి ఇది చేయాలి తప్ప నేను ఇంకా ఇది డెవలప్ కాకుండా, ఇది పూర్తి కాకుండా నేను ఇంకా తీసుకుంటాను, ఇంకా పెట్టుకుంటాను, అంతా నా కంట్రోల్లో పెట్టుకుంటానంటే అది నేను చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు చెప్తాను. ఆయనకే కాదు, ఏ రాజకీయ నాయకుడికైనా వర్తించే సూత్రం ఇది. భూములు ఎక్కువగా మీ చేతుల్లో పెట్టుకోవాలనే ఒక దురాశాపూరితమైన వైఖరి సరైంది కాదు. రాష్ట్ర పురపాలక శాఖ ఈఆర్పీ సర్వర్ కి ఈ నెల 1వ తేదీ నుండి 2026-27 ఆస్తి పన్ను అప్డేట్ చేస్తున్న దృష్ట్యా జీఎంసీ క్యాష్ కౌంటర్లు, రెవెన్యూ సేవల్లో అంతరాయం ఏర్పడిందని, ప్రస్తుతం పన్నులు చెల్లించడానికి అందుబాటులో ఉండదని, సర్వర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే మీడియా ద్వారా తెలియజేస్తామని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. శారదా విద్యానికేతనం విద్యాలయంలో దాతల సహాయంతో నూతనంగా నిర్మించిన బ్లాక్ ని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బ్రాడీపేటలోని శారదానికేతన్ కళాశాలలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేసిన బ్లాక్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని రాయపాటి శైలజ అన్నారు. ఈ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన దాతలు గుళ్లపల్లి సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను ఆమె అభినందించారు. సమాజాభివృద్ధికి దాతల సహకారం కీలకమన్నారు. రాజధాని అమరావతికి చట్టబద్దత రావడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో గుళ్లపల్లి శాంతిశ్రీ, సుబ్బారావు, స్వాతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవకాశాలు అందరికీ రావు, వచ్చినప్పుడు అవకాశాలు కల్పించిన ఒక ఎంతవరకు దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది. సో ఎవరైతే ఇక్కడ చదువుకుంటున్నారో కళాశాల విద్యార్థులు కానివ్వండి, మీకు వచ్చిన ఇంత కంప్యూటర్ ల్యాబ్ అన్ని లేటెస్ట్ లెనోవో కంప్యూటర్స్, సో వాటిని ఉపయోగించుకొని మీ టెక్నికల్ స్కిల్స్ కానీ, మీకున్న చదువు కాకుండా టెక్నికల్ స్కిల్స్ కూడా పెంచుకొని మీరు సమాజంలో బాగా స్థిరపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అమరావతికి చట్టబద్ధత ఎందుకంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా ఎవరు కూడా ఊహించుంటారు. ఒక రాజధాని నిలబెట్టుకోవడానికి చట్టబద్ధత కావాలని చెప్పి కూడా ఎవరు ఊహించుకోరు. కానీ మనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ వల్ల ఈరోజు అది కూడా అవసరమని మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రభుత్వం మన స్పెషల్ అసెంబ్లీ పెట్టి దానికి అసెంబ్లీలో చట్టబద్ధత తేవటం, ఈరోజు లోక్సభలో కూడా దానికి ఆ బిల్లుకు ఆమోదం తెలపటం. ఈ కళాశాల అభివృద్ధి కొరకు నేను కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టకు గాను మా గుళ్లపల్లి సుబ్బారావు గారిని నేను సంప్రదించడం జరిగింది. ఇట్లాగా పిల్లల అభివృద్ధి కొరకు వాళ్ళ కంప్యూటర్ విద్య నేర్పించడం కొరకు బిల్డింగ్ లేదని అడిగాము. అడిగిందే తడవుగా ఆయన వెంటనే బిల్డింగ్ సమకూర్చి మాకు అందించారు 3 నెలల్లోనే. ఈ కంప్యూటర్ విద్యను పిల్లల కళాశాల బిల్డింగ్ బాగా ఉపయోగపడుతుందని ఈ బిల్డింగ్ కట్టించి 3 నెలల లోపల మాకు ఈరోజు అప్పగించే కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపి ఆయన మాకు పాత్రులయ్యారు. ఆయన్ని మేము సగౌరవంగా ఆహ్వానించి అమరావతి మండలం ఉంగుటూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. లబ్దిదారులకు పెన్షన్లను ఎమ్మెల్యే పంపిణీ చేసి నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. 53వ రోజు ప్రజల వద్దకు
ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమాన్ని అచ్చంపేట మండలం నీలేశ్వరపాలెం గ్రామంలో నిర్వహించారు. 40 లక్షల రూపాయలతో నిర్మించిన డ్రైన్లు, సీసీ రోడ్లను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఎలక్షన్ టైంలో అవన్నీ కూడా దశలవారీగా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. కొంచెం టైం పట్టవచ్చు. టైం పట్టినా కూడా మొత్తం మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఎలక్షన్ టైంలో అవన్నీ చేయిస్తాము. రోడ్లన్నీ కూడా లింక్ రోడ్స్, విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్స్ కూడా మ్యాక్సిమం మన ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 70% రోడ్స్ మనం వేయించడం జరిగింది. ఈ గ్రామాభివృద్ధి కూడా దాదాపు చేయడం జరుగుతుంది. ఇంకొంచెం కూడా మిగతాది కూడా దశలవారీగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. లేకపోతే ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పీఆర్సీ కమిషనర్ ను వెంటనే నియమించాలని, పెండింగ్ లో ఉన్న డిఏలు విడుదల చేయాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిరాహార దీక్ష కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు, ఎం కళాధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 23 నెలలు గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. తాము అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని ఇప్పటి వరకు దాన్ని ఊసలేదని మండిపడ్డారు. అందుకే రణబేరి 3.0లో భాగంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు. వెంటనే 12వ పీఆర్సీ విడుదల చేసి పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం హనుమంతరావు, యు రాజశేఖర్, ప్రభుదాస్, బీవీఆర్ ప్రసాద్, యూటీఎఫ్ శ్రేణులు పాల్గొన్నారు. 12వ వేతన సంఘాన్ని వెంటనే నియమించాలనేది ప్రధానమైన డిమాండు. ఈలోగా ఇంటర్మ్ రిలీఫ్ 29% ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే డిఏ బకాయిలు చాలా ఉన్నాయి, అవి చెల్లించాలి. ముఖ్యంగా ఉద్యోగులకి, ఉపాధ్యాయులు, పెన్షనర్లకి సుమారు 26,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, పోలీసులతో సహా. ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. ఒక డిఏ చెల్లించారు కానీ మళ్ళీ బకాయిలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ అంశాల మీద యూటీఎఫ్ ఇప్పటికే రణబేరి 1.0, రణబేరి 2.0 పెద్ద ఎత్తున నిర్వహించింది. 3.0కి నాందిగా ఈరోజు 28 జిల్లాల్లో కూడా ఈ జిల్లా స్థాయి నిరాహార దీక్షలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మిగిలిన సంఘాలను కూడా కలుపుకొని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా, బీఆర్టీఎస్లో 2022 ఫిబ్రవరి 3 తర్వాతే జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైందనేది ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 4వ తేదీన ఏఐటీయూసీ జిల్లా మహాసభలు పెద్ద ఎత్తున జరగనున్నాయని ఏఐటీయూసీ జిల్లా నేతలు తెలిపారు. కొత్తపేట మల్లేలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడారు. జిల్లా మహాసభల్లో జిల్లాలో ఉన్న కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 4వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కార్మిక ప్రదర్శన జరగనుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరేష్, దాసు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఎటువంటి విషయాల్లో కూడా తగ్గకుండా ఇవాళ 54 కోళ్లను ఏకపక్షంగా ఇవాళ నుంచి అమలు చేయడం ప్రయత్నం చేస్తుంది. చాలా దుర్మార్గం. ఈ దేశ సంపద సృష్టికర్తలైన కార్మికులపైన దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రేపు 4వ తారీఖు జరిగే జిల్లా మహాసభలో కానివ్వండి, ఈ నెల 26, 27, 29 తిరుపతిలో జరిగే ఏఐటీసీ రాష్ట్ర మహాసభల్లో కార్యాచరణ నిర్ణయం చేసి ఏదైతే కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి ఇవాళ ఏదైతే 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి మహాసభలకు వెళ్తామని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తాం. బ్రాడీపేటలోని బడబానల వీర ప్రతాప వీరాంజనేయ స్వామి దేవస్థానంలో లలితా పరమేశ్వరి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. చైత్ర పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, మల్లెల పూజతో పాటు లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. సృష్టికర్తి బ్రహ్మ రూప గోత్రి గోవింద రూపిణి సంహారిణి రుద్ర రూప తిరోధాన కరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ
భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాస మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది భక్తహార్ద తమో వేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివం. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 22,000. నెంబర్ 5 మినిమం 14,500, మాక్సిమం 22,000, మోడల్ 20,500 రూపాయలు. 273 రకం మినిమం 14,000, మాక్సిమం 21,500, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 4,884 రకం మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. సూపర్ 10 మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 19,300, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,000. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,000, మోడల్ 21,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. మిర్చి తాలకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,600, మోడల్ 9,300 రూపాయలు. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభలో రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లు మద్దతు తెలిపిన ప్రధాన రాజకీయ పార్టీలు. వైసీపీ వాకౌట్. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి, రైతుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది అన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. రాష్ట్రానికి నూతన రాజధానిని సూచించిన మాజీ సీఎం జగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన. జిల్లా నూతన కలెక్టర్గా సాయికాంత్ వర్మ బాధ్యతలు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి చేస్తానని వెల్లడి. దేశంలో గ్యాస్, పెట్రోల్ సంక్షోభానికి కేంద్ర వైఫల్యమే కారణం విమర్శించిన సిపిఐ నేత రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.